శాకాహారి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 గంటల 25 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ శాకాహారి మూవీ ఎలా ఉందో ఈరోజు చూద్దాము. శాకాహారి టైటిల్ తగ్గట్టే ఎటువంటి మసాలా అనేది లేకుండా సింపుల్గా ఒక నార్మల్ మీల్స్ లాగా రన్ అవుతున్న ఈ మూవీ సింపుల్ స్టోరీ లైన్ తోటి రన్ అవుతూ ఉంటుంది. ఈ శాకాహారి మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ చూస్తున్నంతసేపు ఏందిరా బాబు ఈ గోల అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ 40 మినిట్స్ ఓకే, సినిమాలో ఏదో ఉంది చూడవచ్చు, లైక్ ఎగ్జాంపుల్ ఒక దృశ్యం మూవీలా తీసుకెళ్తాడేమో అనుకుంటున్న టైంలో ఆ 40 మినిట్స్ తర్వాత నుంచి పీక్ స్టేజ్కి తీసుకెళ్తాడు సినిమాని. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కన్క్లూజన్ ఇచ్చేంత వరకు ఏందిరా బాబు ఇంత స్లో నేరేషన్ ఇలా తీశాడు ఈ సినిమాని అని. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక మనిషిని చంపేసి పార్ట్లుగా ఉడకబెడుతున్నట్టు చూపించే ఆ సన్నివేశము కొత్తగా ఒక ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం చూపించినట్టు అనిపిస్తుంది. సో ఈ శాకాహారి మూవీని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే చూడవచ్చు. ఫస్ట్ ఆ మనిషిని నరకడం సన్నివేశం ఒక్కటి తప్పించి మిగతాది మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఇకపోతే సినిమా స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్గా ఒక మనిషిని చంపేసి ఆ తదనంతరం జరిగే పరిణామాలను బేస్ చేసుకొని సినిమా మొత్తం తిప్పుతూ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీసులు అన్వేషణ మొత్తం చూపిస్తాడు ఈ శాకాహారిలో. కాకపోతే ఎందుకు చంపాడు ఏంటి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏంటి అట్లా ఉంటుంది అనేది మటుకు పరిపూర్ణతగా ఒక క్లారిటీగా అనేది ఉండదు. సో క్లైమాక్స్లో అయినా ఆ ట్విస్ట్ ఏదైనా క్లియర్గా ఇచ్చాడు, ఒక కన్క్లూజన్ అనేది పర్ఫెక్ట్గా చూపించాడా అంటే అది ఉండదు. ఏదో రాసుకున్న స్టోరీకి లింకప్ చేస్తూ కన్క్లూజన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినంతసేపు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేద్దాము, ఆఫ్టర్ దట్ ప్రూవ్ చేసుకుందాము అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్కడా చూపించకపోవటం డ్రాబ్యాక్. ఈ శాకాహారి మూవీ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపిస్తుంది. మ్యూజిక్ బీజిఎం వచ్చేసి ఓకే సోసోగా ఉంటుంది. ఇక తెలుగు డబ్బింగ్ అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే ఈ మూవీ మలయాళంలో హిట్ టాక్ అందుకొని ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి కొంతమేర ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పర్లేదు బాగానే ఉంటాయి అని చెప్పవచ్చు. కాకపోతే హై స్పీడ్ మూవీ చూసే వాళ్ళకి కానీ ఒక ప్యారలల్ మూవీస్ చూసే వాళ్ళకి కానీ ఈ సినిమా నచ్చకపోవచ్చు. రీజన్ ఏంటంటే హెవీ స్లో నేరేషన్, స్లో కంటెంట్ తోటి రన్ అవడంతో ఈ సినిమాపై అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకనంటే శాకాహారి అంటేనే టైటిల్కి తగ్గట్టే సినిమా మొత్తం స్లోగా రన్ అవుతుంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫాస్ట్ మూవీస్ కానీ మంచి యాక్షన్ అడ్వెంచర్స్ మూవీస్ చూసే వాళ్ళకి ఇది అంతగా నచ్చకపోవచ్చు. బట్ ఈ సినిమాలో కూడా థ్రిల్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే అంత చెప్పుకోదగ్గ థ్రిల్స్ అయితే కాదు, వన్ టైం వాచబుల్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.